Good evening, guys. Good evening. ఇందా చూసామండి నిన్న క్లాస్లో డిపెండెన్సీస్ వరకు చూసాం, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఓకే జెన్కిన్స్ డిపెండెన్సీస్. ఓకే, యా నిన్న మాస్టర్ కాన్ఫిగర్ చేయడం, నోడ్ కాన్ఫిగర్ చేయడం, అట్లాగే జాబ్స్ రాయడం. సో నెక్స్ట్ వచ్చేసి పీరియాడికల్ బిల్డ్ ఒకటి చూపించాను. దాని తర్వాత వచ్చేసి డిపెండెన్సీస్. సో ఇక్కడ వరకే కదండి నిన్న అయింది. ఓకే, డిపెండెన్సీస్ లో కూడా ఏదో ప్లగిన్ తోటి ఈరోజు చెప్తున్నారండి. అది అవునా? ప్లగిన్ ఇన్స్టాల్ చేసి. అవునండి, అంటే ఒకటి డెలివరీ పైప్ లైన్ ఒకటే చూపించానేమో. ఓకే, అవునండి. అవి కూడా చూపిస్తాను. లెట్ మీ క్రియేట్ Okay, I'm taking only 3 jobs here. Yeah, it linking ఇద్దామండి. సో డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్ కూడా యాడ్ చేశాను కదా మీకు. చేశారండి. ఓకే, నెక్స్ట్ బుల్ ట్రిగ్గర్, బుల్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బుల్డ్. సో ఇది డెవ్ బుల్డ్ అయిన తర్వాత ఇది బుల్డ్ అవుతుంది. సో ఇది తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్. బుల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బుల్డ్ అయిన తర్వాత ఇది అవుతుంది. సో సేవ్. ఓకే, నిన్న డెలివరీ పైప్ లైన్ ఒకటే చూపించా కదా. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ డెలివరీ పైప్ లైన్ ఒకటి ఉంటుంది, బుల్డ్ పైప్ లైన్ ఒకటి ఉంటుందండి. సో బుల్డ్ పైప్ లైన్ వీళ్ళు కొట్టేసి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తున్నాం సంథింగ్. ఇక్కడ మనకు బుల్డ్ ఇనిషియల్ జాబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మన జాబ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ వచ్చేసి డెవ్ కదా, డెవలప్మెంట్ నుంచి మనకు జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది ఇచ్చేసి
అప్లై ఓకే అని కొట్టామంటే బుల్ జాబ్స్ అనేది ఇలా ఉంటాయండి. సో దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 1 బుల్డే ఉంది. సో మనం 3 బుల్స్ అయినా ఉంటే ఎన్ని బుల్స్ ఉంటే అన్ని బుల్స్ పెట్టుకోవచ్చు. సో మనకు ఉండేది 2 కాబట్టి 2 బుల్సే వస్తున్నాయి. సో ఇదేంది మన డెలివరీ పైప్ లైన్కి దీనికి డిఫరెన్స్ ఏంది? డెలివరీ పైప్ లైన్స్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఏంటంటే మనకి ఇనిషియల్ నుంచి మనకి ఏంది అంటే స్టార్టింగ్ జాబ్ నుంచి మనకి ఎగ్జిక్యూట్ కాదు దాంట్లో. అవునా? దాంట్లో కాదు. ఇక్కడ చూసారంటే ఇప్పుడు నేను రన్ అని కొట్టానంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది మొత్తం. ఇప్పుడు థర్డ్ బుల్ వచ్చింది చూసారా? ఇట్లా మొత్తం ఇది కూడా గ్రీన్ కలర్ వచ్చేస్తాయి, రన్ అవుతూ ఉంది. సో ఇది ఒకటి ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ ఏ బుల్డ్కి ఆ బుల్డ్ మనం అవుట్పుట్ చూడాలనుకున్నా, లేకపోతే ఐ మీన్ అవుట్పుట్ కన్సోల్ చూడాలనుకున్నా, లేకపోతే పర్టికులర్ జాబ్ని నేను మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే సో అక్కడ మనకు స్టార్టింగ్ జాబ్కి అది వీలు కాదు, ఓన్లీ సెకండ్ జాబ్ నుంచి వీలు అవుతాయి. కానీ ఇక్కడ మనకు స్టార్టింగ్ జాబ్ కూడా ఉంటుంది. సో నేను ఇది కన్సోల్ అవుట్పుట్ చూడాలంటే చూడండి, అవుట్పుట్ చూడొచ్చు ఇక్కడ నుంచి. సో దీంట్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ నేను కాన్ఫిగర్ అని కొట్టేసి మళ్ళీ చేయొచ్చు. సో ఈ పాసిబిలిటీ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసారా? సో ఇప్పుడు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. సో టోటల్గా నేను 3 ఇచ్చాను, అక్కడ 3 బుల్స్ కనబడుతున్నాయి మనకి. సో ఇక్కడ ఆటో రన్ అన్నమాట. సారీ, రీరన్. అక్కడ రీబుల్డ్ ఉంటుంది, ఇక్కడ రీరన్ ఉంటుంది. సో అక్కడ మనకు ఫస్ట్ బుల్డ్కి అనేది కనబడదు, అక్కడ సెకండ్ బుల్డ్ నుంచి ఉంటాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ బుల్డ్కి కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఒక స్టెప్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ అండ్ స్టెప్ అని కొట్టామంటే మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు స్టెప్ మనం. సో ఇలా చేయొచ్చు. హిస్టరీ చూడొచ్చు, దాంట్లో హిస్టరీ చూసే కూడా ఉంటుంది. మనం ఈ హిస్టరీ అంతా చూడొచ్చు మళ్ళీ. సో ఏ బుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఎక్కడ వచ్చాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మనకు అవుట్పుట్ చూపిస్తుంది. మళ్ళీ ఇది క్లాసిక్ వ్యూలో అవుట్పుట్ చూపిస్తుంది. మళ్ళీ మొత్తం జాబ్ కాడికి వెళ్ళిపోతుంది మళ్ళీ వెనక్కి. సో మనం ఇక్కడ రన్ చేస్తే ఎంటైర్ నుంచి రన్ అవుతుంది, మళ్ళీ హిస్టరీ చూపిస్తుంది. మన కాన్ఫిగరేషన్స్ కూడా వెళ్ళచ్చు. మళ్ళీ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళేసి ఇక్కడ 2 బుల్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఏదైనా బుల్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టచ్చు, ఇక్కడ యాడ్ చేయొచ్చు. జస్ట్ పైప్ లైన్ నెంబర్స్ ఇవన్నీ ఏమంత అవసరం ఉండవు. సో డిస్ప్లే కోసం సో మనం యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా. సో ఇట్లా ఉంటుందండి మనకు. మేనేజ్లో ఏముంటుంది? సో డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది మేనేజ్. ఓకే, మనకి ఏంటంటే ఎండ్ స్టార్టింగ్ నుంచి అవుతుంది, ప్లస్ ఏంటంటే మధ్యలో యాడ్ చేయొచ్చు, స్టెప్ డిలీట్ చేయొచ్చు. సో మన హిస్టరీ బ్యాక్ వెళ్ళి చూడవచ్చు. సో ఏ జాబ్ను ఆ జాబ్ రీరన్ చేయొచ్చు. సో ఇట్లా మనకు మధ్యలో అవుట్పుట్ చూడొచ్చు, ఏ జాబ్ అవుట్పుట్ చూడొచ్చు అన్నమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఆ డెలివరీ కోసం, ఎండ్ టు ఎండ్ ఆ డెలివరీ ఒకటి చూడడానికి ఒకటి యూజ్ అవుతుంది దాంట్లో. సో అదొకటే యూజ్. అది కొరవన్నిటికంటే ఈ బుల్డ్ పైప్ లైన్ వ్యూ యూజ్ చేసి చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ మనకు టైం స్టాంపు, ఐ మీన్ 28 సెకండ్స్, డేట్, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది ఇన్బుల్డ్గా. సో అక్కడ మనం ఏంటంటే ఆప్షన్ పెట్టాలి. సో టోటల్ టైం చూడాలని, బుల్డ్ టైం చూడాలని మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో ఇలా ఉంటుందండి మనకు. సో ఇది మనకు ఎంటైర్గా అప్ స్ట్రీమ్ డిపెండెన్సీస్, డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడే. సో మనకి ఇప్పుడు ఏంది డెవలప్మెంట్, బుల్డ్, టెస్ట్ జరిగింది. ఈ న్యూని యాడ్ చేద్దాం డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్. లాస్ట్కి ఎందుకు మనకు టెస్ట్ కదా లాస్ట్. సో లాస్ట్ టెస్ట్ కాబట్టి టెస్ట్ లోపలికి వెళ్తున్నాను. సో టెస్ట్ లోపలికి వెళ్ళేసి పోస్ట్ బుల్డ్ యాక్షన్స్లో ఇవ్వాలండి. పోస్ట్ బుల్డ్ యాక్షన్స్లో ఇవన్నీ నేను చెప్పానండి, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. సో బుల్డ్ అదర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇస్తాను, ఏమని న్యూ అని ఇస్తున్నాను.
సో ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మాలిక్ వ్యూ అని క్రియేట్ చేశాను చూసారా, ఇక్కడ చూడొచ్చు. చూసారా, ఇంకోటి క్రియేట్ అయింది, రన్ అవుతూ ఉంది. సో ఇలా ఉంటుందండి మనకు. ఈ పైప్ లైన్ వ్యూస్ అని ఇలా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు పీరియాడికల్ బుల్ చూపించాం కదండి, మాన్యువల్గా బుల్ చేయకుండా ఆటోమేటిక్గా ఎవ్రీ టైం బుల్ చేయడం చూసారు కదా. నిన్న చూసారంటే అది అంటే టైం సెట్ చేయడం అలాగా. టైం సెట్ చేసి 1 minute ఎవ్రీ టైం అదే బుల్డ్ అయింది నార్మల్గా. ఓకే, అవునండి, పారామీటర్స్ చూపించాను జాబ్లో, చూపించారు. ఓకే దెన్ ఓకే అండి, ఇవి అయిపోయినాయంటే నెక్స్ట్ వచ్చేసి మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి వెళ్దాం. సో మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవ్వలేదు కదండి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి వెళ్దాం. సో సమ్ జాబ్ ఐ విల్ టేక్, ఈ బుల్డ్ అనే జాబ్ని తీసుకుంటానండి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, మనం బిజినెస్ ఫ్లో చెప్పాను కదండి మీకు స్టార్టింగ్లో, బిజినెస్ ఫ్లో కూడా అయ్యింది కదా, చెప్పలేదా, మర్చిపోయానా? మనకు ఏం చెప్పలేదు అనుకుంటాను. బిజినెస్ ఫ్లో చెప్పలేదు. ఇది ఎన్నో క్లాస్ మనకు జెన్కిన్స్? సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇది. ఓకే అయితే బిజినెస్ ఫ్లో చెప్పే ఉంటానండి, ఫస్ట్ క్లాస్లో చెప్పుంటాను. సో మనకి ఇట్లా ఎక్కడి నుంచి వస్తుంది, డెవలపర్ ఉంటారు. ఓకే, చెప్పారు, బిజినెస్ ఫ్లో చెప్పారు. సో మనకు అలా తీసుకుంటే డయాగ్రామ్ చెప్పారు. డయాగ్రామ్స్ గుర్తుకొచ్చింది. ఓకే, అట్లా మన జెన్కిన్స్ ఎక్కడికి ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటే, మనకి ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటే ఫస్ట్ గిట్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అదే ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తాం మనం. సో గిట్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది జెన్కిన్స్. ఎలా, ఇక్కడ చూస్తారా, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కేటగిరీలో ఇక్కడ గిట్ అని పెడతాం. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ హబ్కి వెళ్ళేసి గిట్ అయినా గిట్ హబ్ అని ఒకటేగా వాడతారండి ఇక్కడ మనకు రియల్ టైంలో. ఓకే, గిట్లో కూర్చొని మళ్ళీ గిట్ హబ్కి పుష్ చేయాల్సిందే కదా. సో ఇక్కడ నాకు రిపాజిటరీస్ ఉన్నాయి. సో ఈ రిపాజిటరీని కాపీ చేసుకున్నాను అండి, కాపీ. సో ఈ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, ఆల్రెడీ నేను ఇచ్చున్నాను క్రెడెన్షియల్స్. సో అది గిట్ హబ్ క్రెడెన్షియల్స్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ హబ్తో కనెక్ట్ అయ్యానండి, గిట్ హబ్లో ఒక రిపాజిటరీతో కనెక్ట్ అయ్యాను నేను, HUL.git అనే రిపాజిటరీతో కనెక్ట్ అయ్యాను. బ్రాంచ్ సేమ్ బ్రాంచ్ కనెక్ట్ అయ్యేసి, సో ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ చూసాం ఆల్రెడీ బుల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బుల్డ్, ఈ ఆప్షన్ చూసాము. బుల్డ్ పీరియాడికల్ కూడా చూసాము. ఇక్కడ ఇంకోటి పోల్ SCM ఉంటుంది. సో ఇది పోల్ SCM. బుల్డ్ పీరియాడికల్ ఏం చేసిందంటే మనం అది పెట్టగానే సో ఏమవుతుంది, ఇది ప్రతి 1 minute అదే మనం ఇచ్చిన టైం ప్రతి 1 minute వచ్చి ఆ జాబ్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఆడ వరకే నార్మల్గా షెడ్యూల్ చేయడానికి అది వాడతామండి. ఓకే, పోల్ SCM అంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ పోలింగ్ ఫ్రమ్ SCM అని అర్థం అండి. సో SCM అంటే ఏంటంటే ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సో ఎప్పుడైనా సరే కొత్త డేటా వచ్చింది అనుకోండి, గిటబ్లో కనుక కొత్త డేటా వచ్చింది అనుకోండి, వెంటనే ఇది వెళ్ళి చూస్తూ ఉంటాం. మామూలుగా మనం ఇక్కడ టైం ఇస్తాం, సేమ్ నేను ఎవ్రీ టైం స్టార్ ఇస్తున్నానని అదే అనుకోకండి, ఎట్లయినా ఇవ్వచ్చు. ఓకేనా, మనకి ఇక్కడ టైం లేక నేను స్టార్ ఇస్తున్నాను ఎవ్రీ 1 minute అని. మీరు స్పెసిఫిక్గా ఇవ్వచ్చు, మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ టైం ఇచ్చాను, ఈ టైంకి ఎవ్రీ టైం మనకు ఎవ్రీ 1 minute గిటబ్లోకి వెళ్ళి చూస్తుందండి. ఈ పోల్ SCM అనేది ఎవ్రీ 1 minute వెళ్ళేసి, సో కొత్త డేటా వచ్చిందా, న్యూ డేటా వచ్చింది అనుకోండి, వెంటనే మనకేం చేస్తుంది, వెంటనే వచ్చి ఈ జాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. న్యూ డేటా వచ్చినప్పుడు అంతా మనకి ఇక్కడ వచ్చి ఈ జాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అది చూద్దాం.
build, I'm giving something. సో చూసారండి ఇప్పుడు ఏం చేస్తుందో మామూలుగా మనకి అసలు మన ప్రాసెస్ ఏంది, అది ఎప్పుడు రన్ అవ్వాలి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఏంటండి మనది. హలో యా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఏంటండి మనది. If anything comes in the GitHub, it will be run. ఓకే, మన గిట్హబ్ లో ఏదైనా డేటా వచ్చి యాడ్ అయినప్పుడు మనకు ఈ జాబ్ అనేది ఫైర్ అవ్వాలి, అవునా. Yes. సో కానీ ఇప్పుడు మనకు ఫైర్ అయింది, ఇక్కడ ఎందుకు ఫైర్ అయిందండి. ఇనిషియల్ గా అది చెక్ చేసుకోవాలి కండి. సో ఫస్ట్ టైం మనకు అయిందా కాన్సెప్ట్ ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. చెప్పారు నిన్న ఇది PCM టూల్ గురించి పోల్స్ స్టార్టింగ్ చెప్పాను ఇది. యా చెప్పచ్చు కదండి. అంటే మీరు కొత్తగా ఇంకేమైనా చెప్తారేమో. సో మీరు ఆన్సర్లు కూడా ఎట్లా చెప్తున్నారు తెలుసా, ఏదో కొత్తగా ఏదో ఫస్ట్ టైం చెప్పినట్టే చెప్తున్నారు ఆన్సర్లు కూడా. అదే మీరు చెప్తుంటే కొత్త కొత్తగానే ఉంది కానీ కొత్తగా సేమ్ కాన్సెప్ట్ కదా మళ్ళీ చెప్తున్నాను నేను. నాకేం గుర్తున్నట్టు ఇది ఎవరికి అడిషనల్ గా ఏమైనా యాడ్ చేస్తున్నారు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నాను కదండి. ఓకే నెక్స్ట్ ఓకే మ్యావన్ ప్రాజెక్ట్ చెప్పానండి మీకు. ఒక మ్యావన్ ప్రాజెక్ట్ తీసుకొని బుల్డ్ చేయడం, మ్యావన్ కనెక్ట్ అయ్యి. నేను చెప్పలేదండి, ఏదో పక్క చెప్పలేదని అనుకున్నాను. లేదండి ఇది చెప్పలేదు. ఏమో స్టార్ట్ చేసేదాకా లేదు చెప్పలేదు. సో ఏంటంటే నాకు గుర్తుండట్లేదు ఏ కాన్సెప్ట్ అక్కడ. ఓకే ఇక్కడ చూస్తే మనకు మ్యావన్ ప్రాజెక్ట్ అని ఉంటుందండి. ఈ ఆప్షన్ మీకు రాదు డైరెక్ట్గా ఈ ఆప్షన్ రాదు మీకు. ఇది రావాలంటే కొద్దిగా కాన్ఫిగరేషన్ చేయాలండి. సో ఏంది చేయాలంటే మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళాలి. దీనికి వెళ్ళేసి ఇక్కడ మీరు యాడ్ చేయాలండి. ఇక్కడ జేడీకే అని ఉంటుంది. ఇక్కడ మనకు మీరు మ్యావన్కి ఇచ్చుంటారు కదా, జేడీకే పాత్ ఇచ్చుంటారు కదా, సేమ్ అదే ఇక్కడ మీకు ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ అని చెప్పి ఇది చెక్ చేసి ఉంటుంది. దీన్ని అన్చెక్ చేసేస్తే మీకు ఇది వస్తుంది అన్నమాట, జావా హోమ్ అని. సో మీరు సేమ్ జేడీకే పాత్ని వితౌట్ బిన్ లేకుండా ఇక్కడ ఇవ్వండి. మీరు ఆల్రెడీ మ్యావన్కి ఇచ్చున్నారు కదా, ఓకే సేమ్ ఇక్కడికి ఇవ్వండి. ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేసేయండి జావా అని. సో ఆ జేడీకే పాత్ని ఇవ్వండి. ఓకే నెక్స్ట్ మ్యావన్ ఇన్స్టాల్ ఇక్కడ కూడా సేమ్ అండి, అన్చెక్ చేసేసేయండి. ఇది చెక్ ఉంటుంది, అన్చెక్ చేసేసి సో అప్పుడు మీకు మ్యావన్ హోమ్ అనేది వస్తుంది. సో సేమ్ మ్యావన్ హోమ్ని ఇక్కడ ఇచ్చేసేయండి, మ్యావన్ అని పెట్టేసి. ఓకే సో అప్పుడు మనం ఇందాక గిట్కి ఎలా మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో ఎలా ఇంటిగ్రేట్ అవుతామో గిట్కి, అదే గిట్ హబ్కి, సో సేమ్ ఇక్కడ మ్యావన్ కూడా ఇట్లా ఇంటిగ్రేట్ అవ్వాలి. సో ఇలా పాత్ ఇచ్చింతే అప్లై చేసేసామంటే సో అప్లై అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఆ డెలివరీ పైప్ లైన్స్, బుల్డ్ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ పైప్ లైన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తే మనకు ఆ ఆప్షన్ వస్తుందండి. ఓకేనా. సో అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళామంటే మ్యావన్ ప్రాజెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మ్యావన్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి సంథింగ్ మేవన్ ప్రాజెక్ట్. సో ఓకే ఈ జాబ్స్ అన్ని మనకి ఎక్కడ రన్ అవుతున్నాయండి ఇప్పుడు.
సో ఇక్కడ చూసి నేను మేమన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తారా మనకు ఇంకా కొన్ని స్టెప్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. ప్రీ స్టెప్స్, పోస్ట్ స్టెప్స్. ఇక్కడ బుల్డ్ చూడండి మారిపోద్ది మొత్తం బుల్డ్. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ వచ్చినట్టు రాదు ఇక్కడ. మొత్తం మనకి ఇక్కడ బుల్డ్ అంటే ఇక్కడ చూడండి ఏం అడుగుతుంది బుల్డ్, ఇది మేమన్ ప్రాజెక్ట్ కాబట్టి సో గోల్స్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పామ్ XML ఈ ఫైల్ని అడుగుతుంది. ఓకే, సో అంటే మనకి ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ లాగా మనకి ఇష్టం వచ్చిన కమాండ్స్ని కొట్టేయట్లేదు అన్నమాట. ఇక్కడ లిమిటెడ్ మేమన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సో మేమన్ ఫీల్సే ఇస్తుంది. సో అంతే, అక్కడ వరకే చేయగలం మనం. సో ఇలా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి. దేంతో కనెక్ట్ అవ్వాలి, మేమన్ ప్రాజెక్ట్ చేయాలంటే సో ముందు అది కనెక్ట్ అవ్వాలి, జెన్కిన్స్ కనెక్ట్ అవ్వాలి. దేంతో, గిట్హబ్తో కనెక్ట్ అవ్వాలి. సో డేటా అంతా ఆడే కదండి ఉండేది. సో మళ్ళీ గిట్హబ్తో కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ గిట్హబ్ డెమో ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, క్లోన్ చేశాను. సో క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సేమ్ బ్రాంచ్. సో మనం ట్రిగ్గర్ ఏం చేయట్లేదు ఇక్కడ. సో జస్ట్ ఇప్పుడు బుల్డ్ చేస్తున్నాను. ఎలా బుల్డ్ అవుతుంది, సో pom.xml. ఓకే, ఇప్పుడు ఏంది మనం, నేను అప్పుడు చెప్పాను కదండి మనకు దీని ద్వారా జెన్కిన్స్ ద్వారా మనం మేవన్ని రన్ చేస్తున్నామండి. ఓకే, జెన్కిన్స్ ద్వారా మనం మేవన్ రన్ చేస్తున్నాం. సో మామూలుగా మేవన్ ఎలా రన్ అవుతుందండి మనకు, అక్కడ మనకు మేవన్లో ఉన్నప్పుడు గిట్లో గిట్హబ్ టూల్లో మనం ఎలా రన్ చేస్తున్నాం, మేవన్ కంపైల్, మేవన్ ప్యాకేజ్ అని కొడుతున్నాం. సో అది కూడా అదే ఫోల్డర్లో ఉండి కొడుతున్నాం. అవునా, మేవన్ pom.xml ఫైల్ ఎక్కడుందో అక్కడి నుంచి కొడితేనే రన్ అవుతుంది అది. అవును కదండి, గుర్తుందా? అవునా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎట్లా రన్ చేయాలి దీన్ని, ఈ జెన్కిన్స్ ద్వారా. గిట్హబ్లో ఉంది అది ప్రాజెక్ట్, demo.git అనేది మేవన్ ప్రాజెక్ట్ గిట్హబ్లో ఉంది. ఆడ పాత్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇది ఎలా రన్ చేసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది, దాని లోపల ఉంటేనే అది తీసుకుంటుంది. అవునా, ఆ ఫోల్డర్ లోపల ఉండి అక్కడి నుంచి రన్ చేస్తుంటేనే అది pom.xml తీసుకొని మనకి మేవన్ రన్ అయ్యేది. ఇప్పుడు ఎలా రన్ అవుతుందండి, ఐడియా ఉందేమన్నా? హలో, We can use plugins ఏం ప్లగిన్ అండి? like deploy plugin. డిప్లాయ్మెంట్ ఇంకా మనం స్టార్ట్ చేయలే. సో ఎట్లా చేస్తే చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఫేస్ అనేది ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, ఫేస్ మేవన్ కంపైల్. ఓకే, మేవన్ కంపైల్ ఫేస్ ఇచ్చాను. ఓకే, అప్లై, సేవ్. బుల్డ్ నౌ మేవన్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను అండి త్రూ జెన్కిన్స్. ఓకే, ఫెయిల్యూర్ అయింది నాకు. ఇది ఇట్లా అలవాటు అయిపోయింది. ఇక్కడ నేను రాంగ్ ఇస్తున్నాను అండి. ఏం రాంగ్ ఇచ్చాను చెప్పండి. ఇక్కడ ఫేస్ ఒకటే ఇవ్వాలి, నేను మేమని ఇస్తున్నాను. అప్లై, సేవ్, బుల్డ్ నౌ. సో ఇప్పుడు చూసారంటే మనకి ఎలా బుల్డ్ చేస్తుందండి. సేమ్ మనకు ఆ ప్లగ్ఇన్, రిసోర్స్ ప్లగ్ఇన్ తీసుకుంటే మేవన్ ఎలా బిల్డ్ చేస్తుందో అలా అవుట్పుట్ వచ్చింది. రిసోర్స్ ప్లగ్ఇన్ తీసుకుంటుంది, దాని తర్వాత కంపైల్ చేస్తుంది. సేమ్ తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది, ప్రాజెక్ట్ టార్గెట్ క్లాసెస్లో పెడుతుంది.
సేమ్ ఎక్కడ ఉంటుందండి ఇవన్నీ చూస్తే మనకు డీలో మన జెన్కిన్స్ ఇక్కడే కదా ఉండేది, జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ వర్క్ స్పేస్లో మ్యావన్ ప్రాజెక్ట్ అని చూసారు, మ్యావన్ ప్రాజెక్ట్. సో అంటే ఏం చేస్తుందంటే ఇది, సో ఎలా రన్ అవుతుంది అంటే XML ఫైల్ దీని లోపల లేదు కదంటే ఫస్ట్ మనం ఇక్కడ పాత్ ఇచ్చాం కదండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ జాబ్ రన్ చేస్తున్నాం కదా, ఇక్కడ రన్ చేస్తుంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుందండి, గిట్ హబ్లోకి వెళ్ళేసి ఆ demo.git లో ఉన్న ఫైల్స్ అన్నిటిని తీసుకొచ్చేసి ఈ జెన్కిన్స్ హోమ్, అదే ఈ జెన్కిన్స్ హోమ్ అంటే ఇది జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ కదా, ఇది జెన్కిన్స్ 2.7.1. ఈ హోమ్ డైరెక్టరీలో వర్క్ స్పేస్ లోపల మ్యావన్ అనే జాబ్ మన జాబ్లో పెట్టుకుంటుంది తీసుకొచ్చి, అవునా. ఇది జెన్కిన్స్ లోపల పెట్టుకుంటుంది అంటే జెన్కిన్స్ లోపలే కదా ఉంది, దానికి అప్పుడు అర్థం చేసుకుంటుంది అది నా లోపలే ఉంది ఇది అని చెప్పి అప్పుడే అట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇది. సో అదే గిట్ హబ్లో ఉంటే అట్లా ఎగ్జిక్యూట్ చేయట్లేదండి, ఫస్ట్ వచ్చేసి జెన్కిన్స్ లోపలికి తెచ్చుకుంటుంది ఇది. చూసారా మన కింద కూడా ఎర్రర్ వచ్చింది, అప్పటికే మనకి ఈ ఫైల్స్ అన్ని వచ్చేసి ఉంటాయి ఇక్కడికి, మనకు రెడ్ బాల్ వచ్చింది చూసారా, అప్పటికి ఈ ఫైల్స్ అన్ని వచ్చేస్తుంటాయి మనకు కానీ చూపించుంటే నేను వెనక్కి వచ్చి. ఓకే, మనకి ఏంటంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి గిట్ హబ్లో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకొచ్చి జెన్కిన్స్ లోపల పెట్టుకుంటుంది, అప్పుడే దానికి తెలుసు కాబట్టి దాని తర్వాత వచ్చేసి అప్పుడు ఈ కమాండ్తో రన్ అవుతుంది మనకి ఇక్కడ. అప్పుడు మనం ఫేస్ అని ఇస్తే ఫేస్ అని రన్ అవుతుంది. సో మనం ప్యాకేజ్, సో అప్పుడు ఈ ప్యాకేజ్ ఇదని రన్ అవుతుంది మనకు. సో అట్లా అర్థం చేసుకుంటుంది అది, దాని లోపలే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ ఫైల్స్ని తీసుకొచ్చి జెన్కిన్స్ జాబ్లో పెట్టుకుంటుంది, జాబ్ అదే మ్యావన్ ప్రాజెక్ట్ అనే జాబ్ ఉంది కదా దాంట్లో పెట్టుకుంటుంది కాబట్టి దానికి అర్థం అవుతుంది. సో ఇక్కడే ఉన్నాయి ఫైల్స్ కాబట్టి సో రన్ చేస్తుంది అనమాట. వినోద్ గారు ఇక్కడ ఆటోమేటిక్ గా ఫామ్ ఫైల్ ని జనరేట్ చేసుకుంటుందా అండి? ఎక్కడ ఆటోమేటిక్ గా? ఇప్పుడు గిట్ నుంచి ఫైల్ ని ఎప్పుడైతే పుల్ చేసుకుంటుందో మావెన్ ప్రాజెక్ట్ కి లోకల్లో ఇక్కడే ఉన్నాయి ఓకే ఫైల్స్ అన్ని ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి, ఓకే అందుకు చేస్తుంది, ఆటోమేటిక్ గా జనరేట్ చేయట్లేదు, అక్కడ ఉంది ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది అక్కడ. నేను అదే కదా అడిగింది, ఫైల్స్ ఆడ SRC పామ్ ఫైల్ అక్కడ ఉంది. సో మామూలుగా మేమన్లో అయితే అక్కడే ఉంటే ఆ ఫోల్డర్లో ఉంటేనే మనం మేమన్ ప్యాకేజ్ అని కొడుతుంటే వస్తున్నాయి, అవునా. పామ్ ఫైల్ ఆ ఫోల్డర్లోనే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఉంటే ఇక్కడ ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది అని అడిగింది మిమ్మల్ని, అందుకే ఇక్కడ ఉంది మొత్తం ఈ డెమోనే, ఇదే కదా నేను కాపీ చేసింది, దీంట్లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఫైల్స్ అన్ని. ఓకే, ఇక్కడ ఉంటే ఎలా రన్ అవుతుందని అడిగాను మిమ్మల్ని. సో చూడండి ఇప్పుడు ప్యాకేజ్ అని కొట్టాము, ఇందాక కంపైల్ కొట్టాము, ఇప్పుడు ప్యాకేజ్ కొట్టాము, రిసోర్స్ కలెక్ట్ చేయడం, కంపైల్ చేయడం, టెస్ట్ చేయడం, సో ప్యాకేజ్ రన్ చేయడం. సో యాజ్ ఇట్ ఈస్ మేమన్లో వచ్చినట్టు రిజల్ట్ ఇక్కడ వస్తుంది మనకు. సో జార్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇదండి మనకు మేమన్ ప్రాజెక్ట్స్ ఇట్లా చేస్తుంటారు. ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా అండి? హలో, క్లియర్ అండి. సో అది మేమన్ కాన్ఫిగర్ చేయాలండి, ఫస్ట్ కాన్ఫిగర్ చేసి ప్లగ్గిన్స్ కూడా డెలివరీ ప్లగ్గిన్, బుల్డ్ వ్యూ ప్లగ్గిన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలండి. ఓకే, ఇన్స్టాల్ చేస్తే మనకి ఇవన్నీ ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. సో ఇది నెక్స్ట్ మనం డిప్లాయ్మెంట్ చూద్దాం, కంటిన్యూస్గా డిప్లాయ్ చేయడం. ప్రీవియస్ మన పాత రోజుల్లో ఎలా అంటే డిప్లాయ్మెంట్ చేస్తే ఎలా చేసేవాళ్ళు అంటే స్పెసిఫిక్ టైం ఇచ్చేవాళ్ళు, అప్లికేషన్ని కంటైనర్ సర్వర్లో ఇది ఉంటాయి కదా, యాప్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిల్లో డిప్లాయ్ చేయడానికి కొద్దిగా టైం అడిగేవాళ్ళు, ఈ టైంలోనే ఇచ్చేవాళ్ళు అనమాట కంపెనీస్లో. అప్పుడు ప్రాబ్లం అయ్యేదన్నమాట, డిలే అయ్యేదన్నమాట ప్రాజెక్ట్స్ అన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ జెన్కిన్స్లో ఎప్పుడైనా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే డిప్లాయ్ చేయొచ్చు, అది కూడా కంటిన్యూస్గా కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో ఎలా డిప్లాయ్మెంట్, సో ఇక్కడ మనం యూస్ చేసేది అపాచీ టామ్క్యాట్ సర్వర్ యూస్ చేసి మనం ఇక్కడ రన్ చేస్తామండి. ఓకే, సో అపాచీ టామ్క్యాట్ సర్వర్, సో ఫస్ట్ వచ్చి అపాచీ టామ్క్యాట్ సర్వర్కి వెళ్తున్నానండి.
సో ఈ సైట్కి వెళ్ళండి, మెయిన్ సైట్కి. అపాచీ టామ్క్యాట్ ఎవరైనా విన్నారంటే చేస్తుంటారు కదా కొంతమంది, రియల్ టైంలో వర్క్ చేస్తున్నారు కదా కొంతమంది, ఏదో ఫీల్డ్ అయినా వర్క్ చేస్తుంటారు దీని మీద కూడా. సో ఇక్కడ చూస్తే టామ్క్యాట్ 9 ఉంటుంది, లేటెస్ట్ వన్. ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. 9 అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది మనకు బైనరీ డిస్ట్రిబ్యూషన్ అండ్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్. మీకు ఎప్పుడో చెప్పాను గిట్లోనో జెన్కిన్స్ మ్యావన్లోనో ఎప్పుడో చెప్పాను, ఇది ఒక జనరల్ కాన్సెప్ట్ లాగా. బైనరీ అంటే ఏంది, సోర్స్ అంటే ఏంది గుర్తుందా అండి? ఇదే కాదు, ఇంకేదైనా మనం ప్రొడక్ట్స్ ఏదైనా సాఫ్ట్వేర్స్ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇదే కదా, డెవోప్స్ గురించే కాదు, ఏదైనా సరే మన పర్సనల్గా కూడా ఏదైనా సైట్స్లో మనం ఏదో ప్రోడక్ట్ డౌన్లోడ్ చేసుకుంటుంటాం, అప్పుడు అడుగుతుంటుంది 2 టైప్స్, బైనరీ, సోర్స్ అని. బైనరీ అంటే ఏంది, సోర్స్ అంటే ఏంటండి నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందా అండి? సోర్స్ ఫైల్ అంటే జిప్ ఫైల్స్, ఓపెన్ సోర్స్. జిప్ ఫైల్స్ ఓపెన్ సోర్స్. అది సోర్స్ అంటే ఏంటంటే ఓపెన్ సోర్స్ అండి, అంటే అది ఫ్రీగా ఓపెన్గా పెట్టేశారని అర్థం. సో అది మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే కోడ్ వస్తుంది, అంతా మనకు ప్రొడక్ట్ రాదు, ప్రొడక్ట్ ఏం రాదు మనకు, ఒక కోడ్ అంతా రా కోడ్ అంతా వస్తుంది. దాన్ని మనం న్యాచురల్గా మనం యూస్ చేసి డౌన్లోడ్ చేయం, కంపెనీస్ డౌన్లోడ్ చేసుకొని దానికి వాళ్ళకి ఎలా కావాలో అలా డెవలప్ చేసుకుంటుంటాయి. ఓకే, సో రా కోడ్ వస్తుంది, ప్రొడక్ట్ రాదు మీకు, అది సోర్స్ అన్న. సోర్స్ కోడ్ డిస్ట్రిబ్యూషన్ సోర్స్ అంటారు మెయిన్, ఇది టెర్మినాలజీస్ ఎలా అయినా పెట్టుకుంటాడు. ఓకే, బైనరీ అంటే డైరెక్ట్ ప్రొడక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ప్రొడక్ట్ కావాలి, ఆ ప్రొడక్ట్ డైరెక్ట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడమే, వాళ్ళు డెవలప్ చేసి పెట్టిన ప్రొడక్ట్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే బైనరీ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి. సోర్స్ అనేది ఇక్కడ కోడ్ వస్తుంది మనకి, దీంట్లో ప్రొడక్ట్ రాదు. సో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఇది. సో మీకు 32 బీట్ అయితే 32, 64 అయితే 64 క్లిక్ చేశారంటే .exe ఫైల్, అదే జిప్ ఫైల్ వచ్చేస్తుంది. ఓకే, దాన్ని అన్జిప్ చేసేసి సో ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. నేను డీలో పెట్టాను. దీన్ని మనం ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, పాత్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. సో ఇక్కడ చూసారా, అపాచీ టామ్క్యాట్, ఇట్లా అన్జిప్ చేసి ఇలా పెట్టుకోండి. సో మ్యావన్ కూడా మనం మ్యావన్ ఇన్స్టాల్ చేశారండి. మనం ఇన్స్టాల్ చేయలేదు మ్యావన్ని, జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టి పాత్ ఇచ్చాం, అవునా? మ్యావన్ ఏమి ఇన్స్టాల్ చేయం. అలాగే దీనికి పాత్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు కాన్ఫిగరేషన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ కొద్ది కాన్ఫిగరేషన్స్ చేయాలండి అపాచీ టామ్క్యాట్. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ సర్వర్ అని XML ఫైల్ ఉంటుందండి, ఒక సర్వర్ అని XML ఫైల్ ఒకటి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి నేను Notepad++లో ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం పోర్ట్ అనేది చేంజ్ చేయాలండి. దీనిలో ఎందుకు చేంజ్ చేయాలి పోర్ట్ అంటే, మనకు మీరు గమనించారా జెన్కిన్స్ ఏ పోర్ట్లో రన్ అవుతుందంటే గమనించారా, ఏ పోర్ట్ నెంబర్లో రన్ అవుతుంది? 8080. బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసేస్తే మీరు 8080లోని రన్ అవుతుంది జెన్కిన్స్. ఓకే, అదేవిధంగా మీరు ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని రన్ చేసినా కూడా టామ్క్యాట్ని బై డిఫాల్ట్ 8080లో తీసుకుంటుంది. ఇప్పుడు రెండు ఒకే ప్లేస్లో రన్ కావు కదండి, రెండు ఒకే పోర్ట్ మీద రన్ కావు. సో మనకు కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది అక్కడ. అందుకని చెప్పి ఎటు జెన్కిన్స్ 8080లో రన్ అవుతుంది కాబట్టి నేను దీనికి పోర్ట్ మారుస్తున్నాను. పోర్ట్ ఎట్లయినా మార్చచ్చు, నేను ఇదొక వేలో పోతున్నాను నేను. సో ఎక్కడది పోర్ట్ పోయింది, అది వెళ్ళిపోయింది అంటారా? సో ఇక్కడ నుంచి చూడండి. ఓకే, ఇక్కడ మామూలుగా 8080 అని ఉంటుంది డిఫాల్ట్గా కూడా, నేను డిలీట్ చేసేసాను, ఓన్లీ 80 అని పెట్టాను పోర్ట్. ఓకే, ఇట్లా పోర్ట్ చేంజ్ చేసుకోండి ఫస్ట్. ఒకవేళ మీకు జెన్కిన్స్ లేకపోతే అదే ఉంటే, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ సో ఇదొకటండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టామ్క్యాట్ యూజర్స్ అని ఉంటుంది. ఓకే, దీన్ని కూడా XML ఈ టైప్లో ఉంటుంది. దీన్ని కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇలా ఉండదు, ఈ ఫైలు కామెంట్స్ అన్నీ ఉంటాయి, నేను డిలీట్ చేసేసాను మొత్తం కామెంట్స్. దీనిలాగే ఉంటుంది, ఇదన్నీ కామెంట్స్ అన్నమాట, ఇదంతా కామెంట్స్, ఇది ఉన్నా డిలీట్ చేసినా ఏం కాదు. సో ఇట్లాగే ఉంటుంది, ఈ ఫైల్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే నేను అంతా అన్వాంటెడ్ కామెంట్స్ని డిలీట్ చేసేసాను.
సో మీకు ఇది ఒక్కటే వస్తుంది మామూలుగా జనరల్గా అయితే ఇది ఒక్కటే వస్తుంది ఇక్కడ దాకా. సో ఇప్పుడు నేను యాడ్ చేసింది ఇది. ఎందుకు ఇది యాడ్ చేయాలంటే మాన్యువల్గా మనము టామ్క్యాట్ సర్వర్ లోపలికి వెళ్ళి డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో దానికోసం అంటే దాన్ని లాగిన్ అవ్వాలంటే దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది మేనేజర్ యాప్ అని. ఓకే, సో దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అందుకు ఇది క్రియేట్ చేయాలండి మనం. యాజ్ ఇట్ ఈస్ రోల్ నేమ్ వచ్చేసి మేనేజర్ జియూఐ అని. సో బ్లైండ్గా ఫాలో అయిపోండి, ఇది మనకేమి కాన్సెప్ట్ ఏం కాదు, బ్లైండ్గా ఫాలో అయిపోండి. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ ఇచ్చాను, ఇక్కడ కూడా పాస్వర్డ్ కూడా అడ్మిన్ ఇచ్చాను. సో ఇది జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోండి. నేను ఇక్కడ జెన్కిన్స్ ఇక్కడ కూడా ఇచ్చాను, దీన్ని పేస్ట్ చేసేసుకోండి. డైరెక్ట్ ఇక్కడ కావాల్సి ఉంటుంది కాపీ పేస్ట్ చేసేసేయండి, ఇక్కడ ఉంటుంది. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఇదొకటి సేవ్ చేసేసేయండి. సో ఇవి ఇన్స్టాల్ చేసుకొని అదే డౌన్లోడ్ చేసుకోండి. ఆ 2 ఫైల్స్ని ఎడిట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు అపాచీ టామ్క్యాట్ని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి? రన్ చేసే వేస్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఓకే, సో ఎక్కడ ఉందండి మనకు డీలో ఉంది కదా అపాచీ. సో చేంజ్ డైరెక్టరీ టు అపాచీ టామ్క్యాట్. సో దీంట్లోకి వెళ్తే బిన్ ఉంది, చేంజ్ డైరెక్టరీ టు బిన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి LS అని కొడితే మనకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయండి బిన్లో. సో ఇక్కడ గమనిస్తే మీరు shutdown.sh అట్లాగే startup.sh ఈ ఫైల్స్ ఎలా గుర్తుపెట్టారంటే SH అంటే ఏంటంటే షెల్. నేను స్క్రిప్టింగ్ ఫైల్స్ మీకు ఎగ్జాంపుల్స్ కొన్ని శాంపుల్ ఫైల్స్ చూపించేటప్పుడు మన .shలోనే పెట్టాను చూసారా స్క్రిప్ట్ ఫైల్స్. సో అలాగ ఉంటాయి ఇక్కడ SH, అవే అండి ఇవి. ఓకే, ఆ టైప్లోనే ఉంటుంది. సో ఇవి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రన్ చేయాలి నేను. సో అపాచీ టామ్క్యాట్ సర్వర్ని అప్ అండ్ రన్ చేయాలి. ఎలా? సో బ్యాష్ ఈ ఫైల్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే బ్యాష్ స్టార్ట్ up.sh సేమ్ ఈ ఫైల్ని కొడుతున్నాను. స్టార్ట్అప్ ఇది షట్ డౌన్ చేయడానికి shutdown.sh. ఓకే, బ్యాష్ startup.sh. సో టామ్క్యాట్ స్టార్టెడ్, టామ్క్యాట్ సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయిందంట. ఓకే, స్టార్ట్ అయిపోయిందంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి స్టార్ట్ అయిందని? చూసామంటే ఇక్కడికి వెళ్ళేసి లోకల్ హోస్ట్ 8080లో ఆల్రెడీ జెన్కిన్స్ రన్ అవుతుంది. ఇక్కడ మనం పోర్ట్ ఏంటంటే 80 ఎంటర్ అని కొట్టామంటే సో అపాచీ టామ్క్యాట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇప్పుడు చూపించాం ఎలా ఉంటుంది. ఇదంటే మనకు అపాచీ టామ్క్యాట్ అప్లికేషన్ సర్వర్. మనం ఇక్కడ అప్లికేషన్స్ అన్ని దీంట్లో డిప్లాయ్ చేస్తామండి. మోస్ట్లీ 70% ఇదే వాడుతుంటారు ఎక్కువ. సో ఇది మనకు అప్లికేషన్ సర్వరు అపాచీ టామ్క్యాట్ ఇది. సో దీంట్లో మనం డిప్లాయ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం సర్వర్ని రెడీ చేసుకొని అప్ అండ్ రన్నింగ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి రెడీలో పెట్టుకోవాలి డిప్లాయ్మెంట్కి సో చూద్దాం. సో ఒక జాబ్ క్రియేట్ చేస్తానండి డిప్లాయ్మెంట్ అని. డిప్లాయ్మెంట్ సో ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే మనం మీకు గుర్తుందా మేమన్లో ఏం చెప్పాను? మనకు మేమన్లో ఉండేది డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా మనకు, రిసోర్స్ కంపైల్ టెస్ట్ అని. దాంట్లో మనకు డిప్లాయ్ అని ఉండేది, గుర్తుందా? డిప్లాయ్ అని ఉండేది. సో అక్కడ ఏం చెప్పాను, ఇక్కడ డిప్లాయ్ అనే ఫేస్ ఉంటుంది కానీ అక్కడ మేమన్లో డిప్లాయ్ చేయలేము. జెన్కిన్స్ త్రూ మేమన్ని రన్ చేసి అక్కడ డిప్లాయ్మెంట్ అనేది చేస్తామని చెప్పాను, గుర్తుందా అండి ఎవరికైనా? ఓకే, సో అక్కడ మనం డిప్లాయ్మెంట్ అనేది చూపించలేదు. ఇక్కడ దీని ద్వారా జెన్కిన్స్ ద్వారా మేమని రన్ చేసి డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. సో డిప్లాయ్మెంట్
Maven project సారీ Maven project తీసుకోలేదు కదా. సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏదైనా Okay. తీసుకోండి. ఎగ్జాంపుల్కి మేవన్ ప్రాజెక్ట్ అని కాదు, ఏదైనా మేమంతా కనెక్ట్ అవ్వాలి. మనం మేవన్ ప్రాజెక్ట్ అని కాదు, మేమంతా కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. అంతే, మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోతున్నాం మేమంతా. ఓకే, Okay. ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అంటే ఎప్పుడంటే మనకు జనరేట్ అవ్వాల్సింది ఫస్ట్ మనకి వేర్ అనేది జనరేట్ అయిపోద్ది. ఆ వేర్ని తీసుకొచ్చి డిప్లాయ్ చేయాలండి. ఎక్కడ డిప్లాయ్ చేయాలా? డెవలపర్ సర్వర్లోనా, టెస్టర్ సర్వర్లోనా, యూఐటి సర్వర్లోనా, లేకపోతే ఇంకోటి ఏంది ప్రొడక్షన్ సర్వర్లోనా, లైవ్ సర్వర్లోనా, ఎక్కడ డిప్లాయ్ చేయాలి? సో అది అన్నిటికీ ఒకటే అండి. అన్ని సర్వర్స్ టామ్ కట్ రన్ అవుతూ ఉంటాయి. సో డిప్లాయ్ ఒక దాంట్లో చేస్తే సేమ్ ఎలా చేస్తామో ఫస్ట్ దాంట్లో ఎలా చేస్తాం అన్నింటిలో కూడా అలాగే చేస్తాం. ఓకే, అదేం ప్రాబ్లం లేదు. అంటే ఎప్పుడు డిప్లాయ్మెంట్ ఉంటుంది? పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అన్నారు. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో డిప్లాయ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు దాకా మనం పోస్ట్ బిల్డ్స్ లో ఏమేమి చేస్తాం గుర్తున్నాయండి మనకు? పోస్ట్ బిల్డ్స్ ఇప్పుడు దాకా ఏమన్నా చూసామా జెన్కిన్స్ లో? పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో డౌన్ స్ట్రీమింగ్ డౌన్ స్ట్రీమింగ్ ఒకటే చూసాం, అంతేనా? సరే, సో మనకి ఇప్పుడు డిప్లాయ్మెంట్ అంతే అండి, కరెక్టే, అంతే. ఓకే, ఇప్పుడు మనకు డిప్లాయ్మెంట్ ఎప్పుడంటే ఒకసారి బిల్డ్ అయిపోయినాక దాని తర్వాత మనం పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ చేయాలి. సో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ మనం ఇస్తున్నాం. ఏమని ఇస్తున్నాను? ఇక్కడ ఉంటుందండి ఆప్షన్. ఏమని ఆప్షన్? డిప్లాయ్ వేర్ ఈఆర్ టు కంటైనర్ అని. ఈ ఆప్షన్ మీకు రాదండి, మీకు కనబడదు. ఏం చేయాలి? మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలా? సో జెన్కిన్స్ లో అక్కడికి వెళ్ళేసి మేనేజ్ జెన్కిన్స్ ప్లగ్ఇన్స్, మేనేజ్ ప్లగ్ఇన్స్కి వెళ్ళేసి డిప్లాయ్ అని కొట్టండి. డిప్లాయ్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాతే మీకు ఈ ఆప్షన్ వస్తుందండి. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఈ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్రెడెన్షియల్స్ అన్ని ఇవ్వాలి మనం. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వాలి? ఫస్ట్ మనకు వేర్ ఫైల్ అనేది కావాలి. సో మనకి ఇక్కడ వేర్ ఫైల్ అనేది మనకున్న hello.var ఫైల్ తీసుకుంటే మనకేం అవుట్పుట్ ఏం రాదు. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ ఫైల్ తీసుకోకుండా మనకి ఇక్కడ ఒక శాంపుల్ వేర్ ఫైల్ అపాచీ టామ్కట్ వాళ్ళే ఇచ్చారు మనకు. సో మామూలుగా ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఇది ఈజీగా ఉంటుంది ఈ ఫైల్ చూసామంటే. సో ఏమైనా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ మ్యూట్ చేసేసాయండి. యా, ఓకే, మనకి ఇప్పుడు ఫస్ట్ ఏంది? వేర్ ఫైల్ కావాలి. వేర్ ఫైల్ వచ్చిందంటే ఆ వేర్ ఫైల్ని తీసుకెళ్ళి మనం ఏ సర్వర్లో కావాలో ఆ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. సో మనకి అపాచీ వాళ్ళే మనకు ఒక వేర్ ఫైల్ అనేది ఇచ్చారు మనకు, ఆ శాంపుల్ ఫైల్. శాంపుల్ వేర్ ఫైల్ ఇలా కొట్టారంటే మనకు శాంపుల్ వేర్ ఫైల్ ఒకటి డెవలప్ చేసి ఉంటారు వీళ్ళు. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ కొట్టారంటే క్లిక్ హియర్ అని కొడితే మనకు డౌన్లోడ్ అయిపోద్దండి. క్లిక్ హియర్ అని ఇక్కడ యాప్ దట్ హాస్ బీన్ ప్యాకేజ్ వేర్ ఫైల్ కెన్ బి డౌన్లోడెడ్ హియర్. హియర్ అని చూసారా లింక్, దీన్ని కొడితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, sample.var ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది మనకు. సో ఇప్పుడు వేర్ ఫైల్ డౌన్లోడ్ అయిందండి. ఆ వేర్ ఫైల్ మనం మాన్యువల్గా తీసుకొని పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? మాన్యువల్గా తీసుకొని ఈ జాబ్లో పెట్టాలి, అవునా? ఈ జాబ్ పేరు ఏంటండి? డిప్లాయ్మెంట్ జాబ్. సో ఇక్కడ చూస్తే మనకు డిప్లాయ్ వేర్ ఈఆర్ ఇక్కడ మనకు ఆప్షన్స్ అడుగుతుంది. ఏమైనా ఆప్షన్స్? వేర్ ఫైల్ అడుగుతుంది. ఇక్కడ వేర్ ఫైల్ ఇవ్వాలి. సో ఆ నేమ్ ఇవ్వాలి. సో ఇది ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ సో ఈ వేర్ ఫైల్ దీనికి తెలియాలండి. మనం వేర్ ఫైల్ ఎక్కడ ఉందో దీనికి తెలియాలి. దీనికి ఎలా తెలుస్తుంది అంటే దీని జాబ్లో పెట్టాలండి. ఈ జాబ్లో పెడితేనే వేర్ ఫైల్ వస్తుంది. దీని జాబ్ అంటే ఏంటంటే ఇది మేవన్ ఇది డిప్లాయ్మెంట్ కదా. ఈ డిప్లాయ్మెంట్ జాబ్ అనేది ఉందా మనకి? ఇక్కడ క్రియేట్ అయిందా? మనకు ప్రతి జాబ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది కదండి రన్ చేసినప్పుడు. వర్క్ స్పేస్లోకి వెళ్తే ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్. ఓకే, ఇది పాత్ ఇది. ఓకే, మామూలుగా అయితే పాత్ అయింది. ఇది పాత్ ఉంటుంది ఇక్కడ. మామూలుగా అయితే ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్ అనేది జాబ్ రాదు. ఓకే, రాదు. ఎప్పుడు దాకా రాదు? ఒకసారి జాబ్ ఏదో ఒకటి రన్ చేస్తే అప్పుడు మీకు అక్కడ డిప్లాయ్మెంట్ అనేది జాబ్ అక్కడ క్రియేట్ అవుతుంది. సో నేను డమ్మీగా రన్ చేస్తున్నాను ఫస్ట్. సో డమ్మీగా రన్ అయింది. ఇప్పుడు మనకు అక్కడ డిప్లాయ్మెంట్ అనే జాబ్ క్రియేట్ అయింది.
ఓకే, దీని లోపలికి వెళ్ళేసి ఇక్కడ నేను ఆ వేర్ ఫైల్ అనేది పేస్ట్ చేయాలి. వేర్ ఫైల్ నాకు ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్లో ఉంది, అవునా? ఎక్కడ ఉంది నాకు వేర్ ఫైల్? దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఎక్కడ పెడుతున్నానండి? డీలో, జెన్కిన్స్లో, వర్క్ స్పేస్లో నేను క్రియేట్ చేసిన జాబ్ ఏంది? డిప్లాయ్మెంట్. ఈ జాబులు ఇక్కడ పెట్టాలి వేర్ ఫైల్ మాన్యువల్గా. సో మాన్యువల్గా వేర్ ఫైల్ పెట్టాను డౌన్లోడ్ చేసి. సో రెడీ, మనకు సర్వర్ అప్లై రన్ అవుతుంది అపాచీ. సో వేర్ ఫైల్ మనకు వేర్ ఫైల్ ఉంది. సో ఇంకా మనం కాన్ఫిగరేషన్స్ ఇచ్చేసి రన్ చేయాలి. ఓకే, ఓకే ఇక్కడ నేను వేర్ ఇవ్వాలి. సో వేర్ ప్యాటర్న్ ఎలా ఇవ్వాలంటే ఇలా ఫాలో అవ్వాలంటే మనం వేర్ ప్యాటర్న్ ఇలా ఇవ్వాలి. సో స్టార్ /స్టార్ అని కొట్టి .var అని. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి ఇక్కడ పెట్టేసేయండి. సో ఇక్కడ ఫార్మెట్ ఇక్కడే ఇస్తుంది మనకు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫార్మెట్లో ఇవ్వాలి మనం. సో ఈ ప్యాటర్న్ ఇస్తున్నాం అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాంటెక్స్ట్ పాత్ అంటే ఆ వేర్ ఫైల్ పేరు sample.var. ఓకే, నెక్స్ట్ కంటైనర్స్. ఏ కంటైనర్ అని మనకు ఉండేది? మనం డౌన్లోడ్ చేసిన 9 కదా, టామ్కాట్ సర్వర్ 9 ఉంది లేటెస్ట్. సో 9 ఇక్కడ 9 చూపించలేదు లేటెస్ట్. సో 8 తీసుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. అట్లా ఒకవేళ మీకు 7 ఉన్నా 8 తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేటెస్ట్ అదే ఇక్కడ ఎంత వరకు ఉందో అది తీసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. సో క్రెడెన్షియల్స్ నేను ఆల్రెడీ యాడ్ చేసేసానండి. సో అడ్మిన్, సో క్రెడెన్షియల్స్ ఇచ్చేసాను. అడ్మిన్ అండి, రెండింటికి పాస్వర్డ్స్ చూపించాం కదా మనకు. అడ్మిన్ ఉంటుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా. టామ్కాట్ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. సో ఇది కదా సర్వర్ మనకు రన్ అవుతుంది. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను, యూఆర్ఎల్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో ఇది ఒక్కటి సరిపోదు కదా మనకు, పోర్ట్ కూడా ఇవ్వాలి కదా. సో పోర్ట్ కూడా ఇచ్చాను, 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఇది కాన్ఫిగరేషన్స్ అండి, పోస్టబుల్ యాక్షన్స్. సో మనకు బుల్డ్ అయిన తర్వాత వేర్ వస్తుందండి. వేర్ వచ్చినాక ఆ వేర్ ఎక్కడ ఉందో ఆ వేర్ని తీసుకొచ్చి మనం ఈ జాబ్లో ఇవ్వాలండి. ఓకే, జాబ్లో ఇస్తే అది గుర్తుపడుతుంది, లేకపోతే గుర్తుపడదండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్లై, సేవ్. సో ఇప్పుడు చేస్తాను, బుల్డ్ చేస్తాను చూడండి. డిప్లాయ్మెంట్ని బుల్డ్ చేస్తున్నాం. సో బుల్డ్ అయింది మనకు. సో ఇక్కడ సక్సెస్ ఉంది, వచ్చింది. సో చూసారా మనకి ఇక్కడ ఏమని చూపిస్తుంది? డిప్లాయ్మెంట్, జెన్కిన్స్ వర్క్ స్పేస్ డిప్లాయ్మెంట్ అనే జాబ్ మంది. దీంట్లో sample.var ని తీసుకొని ఓకే ఎక్కడ డిప్లాయ్ చేస్తుందో చూడండి. టూ కంటైనర్ టామ్కాట్ 8.8 గా తీసుకున్నాం మనం. టామ్కాట్ 8.x రిమోట్లీ బుల్డ్ చేస్తుంది విత్ కాంటెక్స్ట్ అంటే ఇది ఫైల్ నేమ్ sample.var మనకు సక్సెస్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏమైందండి? డిప్లాయ్మెంట్ అనేది డిప్లాయ్ అయిపోయింది. మనం ఒక వేర్ ఫైల్ తీసుకున్నాం కదా, ఆ వేర్ ఫైల్ని డిప్లాయ్ చేసి, ఆ వేర్ ఫైల్ అంటే అప్లికేషన్ ఫైల్ అండి, అదే మనం డెవలప్ చేసిన ఫైల్ అదే. సో దాన్ని తీసుకొని ఎక్కడ డిప్లాయ్ చేసింది? అపాచీ టామ్కాట్ సర్వర్లో డిప్లాయ్ అయిపోయింది. దీని లోపల రన్ అవుతుంది అన్నమాట ఇప్పుడు. సో మనం తెలుసుకోవాలంటే ఎలా రన్ అవుతుందంటే దీని లోపల ఉంది కాబట్టి, సో ఇక్కడ // అని చెప్పి sample.var అని కొట్టామంటే, సో ఎంటర్ కొడితే మనకు అప్లికేషన్ చూపిస్తుంది. చూసారు, శాంపుల్ హలో వరల్డ్ అప్లికేషన్. ఇట్లాగా మనకు అప్లికేషన్ రన్ అవుతుందండి. యాజ్ ఇట్ ఈస్ ఇంతే సేమ్. టామ్కాట్ సర్వర్ లోపల మనం డిప్లాయ్ చేస్తున్నాం అప్లికేషన్, అది రన్ అవుతూ ఉంది. ఇది రన్ అవడం అంటే. సో ఇట్లా ఇక్కడ మనకు 2 లింక్స్ కూడా ఇచ్చాడు, జేఎస్పీ పేజ్ అని. చూసారు, జేఎస్పీ పేజ్ వెళ్ళగానే ఇక్కడ హలో జేఎస్పీ సంథింగ్ ఏదో పెట్టారు. సో మళ్ళీ బ్యాక్ ఇక్కడ సర్వ్లెట్ అనేది పేజ్ 2 లైన్స్ శాంపుల్గా క్రియేట్ చేశారు. సో ఇక్కడ హలో అనేసి. సో ఇదండి మన అప్లికేషన్ రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇది శాంపుల్ అప్లికేషన్ మనకు అపాచీ టామ్కాట్ వల్ల ప్రొవైడ్ చేస్తారు. మనకు నేర్చుకునేటప్పుడు ఇది ఈజీ అవుతుంది చూడడానికి. సో ఇలా ఉంటుంది మనకు.
సో ఇదండి. ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి డిప్లాయ్ చేయలేదు. సో బయట నుంచే దాన్ని డిప్లాయ్ చేసాం. మాన్యువల్గా డిప్లాయ్ చేయాలంటే ఎలా అంటే దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. అందుకే మనం క్రియేట్ చేసుకున్నాం యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మాన్యువల్గా దాని లోపలికి వెళ్ళి డిప్లాయ్ చేస్తాం. ఓకే, చూద్దాం ఇప్పుడు మామూలుగా దీని లోపలికి ఏముంటుందో చూద్దాం. సో లాగిన్ అవుతున్నాను అండి, అపాచీ టామ్కాట్ సర్వర్లో లాగిన్ అవుతున్నాను. మేనేజర్ యాప్ అని కొట్టామంటే అడ్మిన్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అడ్మిన్. సో క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసారా, ఇది అపాచీ టామ్కాట్ సర్వర్ ఇన్నర్ వ్యూ. సో ఇక్కడ చూసారా మేనేజర్ యాప్లో ఒకటి రన్ అవుతుంది. సో sample.var అనేది హలో వరల్డ్ అప్లికేషన్ సంథింగ్ ఒక ఫైల్ స్టార్ట్ అయింది. ఓకే, స్టాప్ చేయాలా, రీలోడ్ చేయాలా, అన్డిప్లాయ్ చేయాలా అని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, మన ఫైల్ ఇక్కడ ఉంటుంది. సో ఇట్లా చేయొచ్చు. లేదా మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో వచ్చేసి మనం అట్లా డిప్లాయ్ అనేది మనం ఆటోమేటిక్గా చేయకుండా ఇక్కడ వచ్చేసి ఇవ్వచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ పాత్ sample.var అని ఆ యూఆర్ఎల్ ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ డిప్లాయ్ అని కొట్టేయచ్చు. ఇట్లా డిప్లాయ్ అయిపోద్ది. ఇట్లయినా చేయొచ్చు. లేకపోతే ఆ వేర్ ఫైల్ ఎక్కడ ఉందో దాన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే బ్రౌజ్ చేసి ఆ వేర్ ఫైల్ ఎక్కడో సెలెక్ట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. డిప్లాయ్ అని కొడితే డిప్లాయ్ అయిపోద్ది. సో ఇది ఒక వే. దీనిలో ఏమి ఉండదు అన్నమాట సర్వర్లో. ఇక్కడ ఇదండి అపాచీ టామ్కాట్ సర్వర్. 70% ఈ సర్వర్లోనే డిప్లాయ్ చేస్తుంటారు మెయిన్ అప్లికేషన్స్ అని జావాతో డెవలప్ చేసినట్టు. ఓకే, ఇక్కడ ఉంది చూసారా నా సిస్టమ్ ఇన్ఫర్మేషన్. అపాచీ టామ్కాట్ వర్షన్ విండోస్ 8.1 ఒరాకిల్ కార్పొరేషన్ వర్షన్ 6.3 AMD స్టూడెంట్ మార్చి నా హోస్ట్ నేమ్ IP అడ్రస్. సో మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇలా ఉంటుందండి మనకు అపాచీ టామ్కాట్ సర్వర్ ఇన్నర్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. అర్థమైందా అండి? అండి ఇప్పుడు మనం రియల్ టైంలో మాకు ఇట్లా లాగిన్ అయ్యి టామ్కాట్ సర్వర్లో లాగిన్ అయ్యి చేస్తామా, లేకుంటే డిప్లాయ్ త్రూ జెంకిన్స్ ద్వారా చేస్తామా? త్రూ జెన్కిన్స్, డెవోప్స్ అయితే జెన్కిన్స్ ద్వారా చేస్తాం మనం. అందుకే కదా చెప్తున్నది జెన్కిన్స్ ఎందుకు చెప్తున్నామండి, మనం జెన్కిన్స్ ద్వారా చేస్తాం మనం. సో మామూలుగా వాళ్ళు చేసేది మాన్యువల్గా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ టైం ఉండేది కూడా, ఈ టైంలోనే చేయాలి అదంతా ఉండేది. సో ఇప్పుడేం అట్లా ఏమీ లేదు. వినోద్ గారు, యా, ఇప్పుడు మీరు డిప్లాయ్ చేశారు కదా, ఇది డెవలప్మెంట్ సర్వర్, టెస్టింగ్ సర్వర్ అని మన టామ్కాట్ అపాచీ టామ్కాట్లోనే ఒక 3-4 సర్వర్స్ ఇట్లా క్రియేట్ చేయొచ్చా అండి మామూలుగా? క్రియేట్ చేస్తారు. వాళ్ళకి అక్కడ చాలా ఉంటాయి. నేను మీకు చూపించింది స్టాండర్డ్ వే, అట్లా 10 కూడా ఉంటాయి దాంట్లో. ఓకే, కంపెనీని బట్టి ఉంటాయి. ఓకే. సో వాళ్ళు అట్లా క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఒక్కొక్క సర్వర్లో ఒక్కొక్కసారి డిప్లాయ్ చేస్తూ వెళ్ళాలి మనం, అంతే. వాళ్ళు దీంట్లో చేయమంటే దాంట్లో చేయాలి, దాంట్లో చేయమంటే దీంట్లో చేయాలి. చూపిస్తారా అండి మీరు ఇట్లా? ఏంది ఇది? 3-4 సర్వర్స్ క్రియేట్ చేస్తారు కదా. ఒక సిస్టంలో ఎట్లా డిప్లాయ్ చేస్తాము, సేమ్ అదే సిస్టమ్ ఇంకో సిస్టంలో కూడా అట్లే డిప్లాయ్ చేస్తాం సార్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను 10 సర్వర్లు క్రియేట్ చేసినా సేమ్ చూపించాలి నేను మీకు. ఓకే, ఆటోమేటిక్గా జెన్కిన్ త్రూ ఈ సర్వర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్వర్కి వెళ్తుంది కదండి, అట్లా అది సేమ్ జాబ్ క్రియేట్ చేస్తూ ఉండాలి దానికి కూడా ఇంకొక. సార్ అంతే, సేమ్ అంతే. డిప్లాయ్మెంట్ ఒకటే, ఒక ఫ్లో అంతే. అది ఎన్ని 1,00,000 సర్వర్లు అనేవి చేయండి, ఒకటే ఫ్లోనే కదా. దానికి నేను ఎన్ని సర్వర్లు క్రియేట్ చేసుకొని చూపించినా అంతా ఒకటే కదా. సో సేమ్ ఇప్పుడు ఈ సర్వర్లో చేసాం కదా, ఇదే టామ్కాట్ సర్వర్ ఇంకో దాంట్లో పెడతాడు, ఇంకో దాంట్లో అది టెస్టింగ్ పెడతారు. సో దాంట్లో డిప్లాయ్ చేస్తారు, అక్కడ టెస్టర్స్ సపోర్ట్ ఇస్తారు దానికి, సేమ్ అప్లికేషన్. డిఫరెంట్ సర్వర్స్ కి ఒక్కొక్క జాబ్ ఉంటుందా అండి? ఇప్పుడు ఒక్కొక్క సర్వర్ కి ఒక్కొక్క జాబ్? యా, అది డిపెండ్స్ అన్నమాట. మనం ఒక సపరేట్ జాబ్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఒకే జాబ్ని వాటికి కూడా రన్ చేయొచ్చు, ఎట్లయినా డిపెండ్స్ అది మనకు. సో ఇక్కడ నాకు పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు చూపిస్తానండి. మనకు ఇప్పుడు ఇది మనకు పాసిబిలిటీ ఉన్నా ఇది అవసరం లేదు. ఇప్పుడు మనం మల్టీ సర్వర్స్లో సేమ్ డిప్లాయ్ చేయడం, ఇది ప్రాసెస్ ఇదే, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఇదే. మనం ఎన్ని సర్వర్స్లో డిప్లాయ్ చేసినా ఇంతే, ఇదే చేయాలి. నేను మళ్ళీ ఇదే చేసి చూపిస్తాను అంతే. డిప్లాయ్ ప్రాసెస్ ఒకటే. సో ఇలా ఉంటుందండి మనకు. యా, త్రూ 3-4 సర్వర్స్ లో చేరాలండి. సరే, చేయొచ్చండి. జాబ్ త్రూ చేయొచ్చండి.
యా చేయొచ్చు. ఓకే. యా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇట్లా మనకు డిప్లాయ్మెంట్ ఉంటుంది. దీన్ని కంటిన్యూస్ అని ఎలా అన్నారంటే చెప్పండి, మీ దగ్గరే ఉంటుంది ఆన్సర్. కంటిన్యూస్ అంటే ఏముంటుందండి ఇక్కడ? సో కంటిన్యూస్ అంటే ఏముంటుంది చెప్పండి. మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ మావెన్ ప్రాజెక్ట్లో అప్పుడు? పోల్ ఎస్ఏఎం. పోల్ ఎస్ఏఎం అయినా తీసుకోవచ్చు. సో లేకపోతే ఓన్లీ నాకు పోల్ ఎస్ఏఎం వద్దు, లేకపోతే పీరియాడికల్ బుల్ తీసుకొని మామూలు నార్మల్గానే చేస్తానంటే అట్లా చేయొచ్చు. ఇది పోల్ ఎస్ఏఎం పెట్టేసి ఒకసారి డేటా మూవ్ అయినప్పుడు సో మనకు ఈ జాబ్ రన్ అవుతుంది. జాబ్ రన్ అయిన తర్వాత వ్యార్ జనరేట్ అవుతుంది. వ్యార్ని ఎత్తిపోయి మనం పాత్లో ఇస్తాం. ఆ పాత్లో నుంచి మన క్రెడెన్షియల్స్ ఇస్తాము. ఇది తీసుకుపోయి అక్కడ వేస్తుంది. ఈ వ్యార్ ఫైల్ తీసుకొచ్చి డిప్లాయ్ చేస్తుంది. ఇంతే. ఇది ఆ నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ పాత ఓల్డెన్ డేస్లో లేదన్నమాట. సో ఇట్లా జెన్కిన్స్ వచ్చినాక ఇట్లా అయిందన్నమాట. కంటిన్యూస్గా డిప్లాయ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా డిప్లాయ్ చేయొచ్చు, కంటిన్యూస్గా డిప్లాయ్ చేయొచ్చు. అప్పుడు మనకి ఏంటంటే ప్రొడక్టివిటీ బాగా ఫాస్ట్గా అయిపోతుంది, క్వాలిటీ బాగా వస్తుంది, చాలా ఫాస్ట్ అవుతుంది అన్నమాట. సో టైం అనేది వేస్ట్ కాదు. ఇక్కడ మనకు ప్రీవియస్ డేస్లో వెయిట్ చేసేవాళ్ళు, ఇక్కడ ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూస్గా అయిపోతుంది. యా ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? మాలిక్ గారు, నిరంజన్, చారి, గిరీష్, క్రాంతి, ఇంకెవరండి, విజయ్ భాస్కర్ గారు అండ్ నరసింహ. ప్లగిన్స్ చెప్పండి. ప్లగిన్స్ ఏమైనా చెప్తారండి ఇంకా డీటెయిల్ గా ఎక్కువ ఏమన్నా? ఇంకా ఉన్నాయండి, మనకు అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. సో కాకపోతే ఈ రోజుతో ఈ క్లాస్ దాకా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిపోయింది. డిప్లాయ్మెంట్. ఇప్పుడు నుంచి మనం చెప్పేటివన్నీ ఒక జెన్కిన్స్ లో అడ్మిన్ మీద కూడా ఉంటాయి పొజిషన్స్. అడ్మిన్ మీద కూడా చేయాలంటారు. ఆ అడ్మిన్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళీ అదే యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, రోల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ రోల్స్ని యూజర్స్కి ఎలా అసైన్ చేయాలి. సో ఇలాంటి ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎలా పెట్టాలి. సో ఇవన్నీ ఇంకా బ్లూ ఓషన్ అని ఇంకొక చిన్న చిన్న ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలి ఈ ఫీల్డ్స్ అన్నింటినీ. సో ఇవన్నీ కొన్ని చిన్న చిన్న ఉన్నాయి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్తాను. ఇవి వచ్చేసి అడ్మిన్కి వచ్చి మనకు అడ్మిన్కి ఇవి యూజ్ అవుతాయండి. ఏమన్నా ఇప్పుడు దాకా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేసుకోండి. ఇది మనకి జెన్కిన్స్ థర్డ్ క్లాస్ కదండి. యా మనకు జెన్కిన్స్ లో ఎక్కువ వాడేది వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండి. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డిప్లాయ్మెంట్, డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దీన్ని మార్కెట్లో CI/CDs అంటారు. CI/CD కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, CI/CDs అంటారు. యా ఎవరో ఏదో అడుగుతున్నారు. లేదా నా భరమేమో. ఓకే, ఏమైనా ఉన్నాయండి డౌట్స్? ప్రస్తుతానికి ఏం లేవండి. సో ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేశారండి జెన్కిన్స్ ఏమన్నా? నిన్నటి డౌన్ స్ట్రీమ్ వరకు చేసామండి అంతే. ఓకే, మీరు చెప్పిన వరకు చేసాం. మేము ఎక్స్ట్రాగా కొత్త ఏం చేయలేదు. కొత్తగా ఏం చేయలేదా? అంటే మనకి ఈ రోజు దాకా ఇవి ముఖ్యం అండి. ఇక్కడ దాకా మనకు ఇప్పుడు నేను చెప్పిందంతా కొద్దిగా బాగా మనకు అవసరం. దీని తర్వాత వచ్చేసి మనకు అడ్మిన్ పార్ట్ అంతా కవర్ అయ్యేవి అన్ని ఓవరాల్గా మీకు చెప్తాను ఏంది అనేసి. సో అవన్నీ యూజ్ అవుతాయి మీకు, ఈమెయిల్ నోటిఫికేషన్స్ కానీ. సో అవన్నీ కూడా ఓకే. ఇంకెవ్వరికి ఏమి డౌట్స్ లేవంటారు? మాస్టర్, స్లేవ్, నోట్స్ ఇవే కదండి. సో ఇదే అండి, ఇదే జాబ్స్ని మనం స్లేవ్స్లో రన్ చేస్తాం. మనం ఏమి ఇంత స్లేవ్ ఏమి యూజ్ చేయలేదు అంతే. అంటే మనకి ఇంకేం లేవు కాబట్టి జస్ట్ స్టార్టింగ్లో చెప్పాం, మళ్ళీ ఏం సేమ్ యూజ్ చేయలేదు మనం. సో దాన్ని మనం ఎక్కడైనా రన్ చేయొచ్చు అనమాట.
ఆ జాబ్ని అక్కడ రన్ చేస్తే ఆ డేటా అంతా పోయి అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి వాళ్ళ సిస్టంలో ఉంటుంది అంతే. సారీ ఏం లేవు ఏం అంతే అండి, లేకపోతే ప్రాక్టీస్ చేస్తాను. ఓకే సో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతామండి. యా కొద్దిగా చూడండి, ఇక్కడ దాకా చూడండి, ఒక ఓవరాల్ గ్రిప్ పెట్టుకోండి కాన్సెప్ట్ మీద, తర్వాత మీకు అదే క్వశ్చన్స్ ఈరోజు వస్తాయి, దాన్ని బట్టి అదే వెళ్దాం. ఈరోజు చెప్పింది అది. ఓకే సరే అండి, ఈరోజు ఇక్కడ ఆపేద్దాము. రేపుతో మనం ఇంకా మీరు అన్నీ చూడండి, ఇంకా జెన్కిన్స్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా సో రేపు ఆ పార్ట్ అంతా అయిపించేసి మీ డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసేస్తాను. సో అక్కడికాడికి జెన్కిన్స్ అనేది అయిపోతుంది. ఓకే, తర్వాత మనం చెఫ్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే ఓకేనా? సో రెజ్యూమ్స్ పెట్టేశారండి, స్టార్ట్ మీరు చేసారా? mail చేయలేదు. మీరు సెండ్ చేయలేదండి. సెండ్ చేయలేదా? ఓకే, అందరికి సెండ్ చేయలేదా అంటారా? ఓకే అవునండి. ఏదో కొంతమంది ఎవరో పింక్ చేశారు, వాళ్ళకి సెండ్ చేశాను. ఓకే సర్లేండి, ఈ వీడియోతో నేను సెండ్ చేస్తాను అందరికీ. శాంపుల్ రెజ్యూమ్స్ చూడండి, ఇంకొక 1 వీక్ తర్వాత ప్లాన్ చేసుకోండి పెట్టేసేదానికి. ఇంకొక 1 వీక్ లేకపోతే జాన్ ఫస్ట్కో. అంటే వినోద్ గారు, యా చెప్పండి. హలో, యా మీరు పైథాన్ నేర్చుకోమని చెప్పారు కదండి, అవునండి, పైథాన్ లాంగ్వేజ్. అవును. అది